లేదు సరే గట్టి పోటీ ఇద్దాము, చేద్దాము, ఇంకా చేయొచ్చు అని చెప్పేసి. సార్ గెలుపోవటములు సహజం సార్. ఎప్పుడైనా కూడా గెలవచ్చు, ఓడిపోవచ్చు. మీరు దీనికి సంబంధం లేకుండా మీరు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్. ఇప్పుడు 2000 ఎన్నికల తర్వాత గెలిచారనుకోండి, ప్రజలు మీకు మద్దతు ప్రకటించారనుకోండి, మీరు మీ రాజకీయ జీవితం తర్వాత సార్ తర్వాత మళ్ళీ ప్రజల వరకు మీరు కంటిన్యూ చేస్తారా, లేదంటే మళ్ళీ ఎలక్షన్ టైంలో వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ప్రజల నుంచి నేను అడుగుతున్నాను మీకు. ఈ పాయింట్ ఇస్ అబ్సల్యూట్లీ క్లియర్. మన మన సేవా కార్యక్రమాలు బేసిక్గా ఒక రాప్తాడు ఒకటి కాదండి. ఓకే, అంటే మీరు ఈ యాక్టివిటీస్ రాప్తాడులో చూసారు. మన ఇన్స్టిట్యూషన్స్ అన్ని పూర్తి ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో ఫిజికలీ ఛాలెంజ్డ్, బ్లైండ్ అండ్ హెచ్ఐవి పాజిటివ్ చిల్డ్రన్స్కి మేము ఫ్రీ కోచింగ్ ఇస్తాం. వాళ్ళు ఏదైనా తీసుకొని దగ్గర దగ్గర ఒక ₹1,00,000 విలువైన కోర్స్ అయినా తీసుకునే వాళ్ళు మేము పూర్తిగా ఉచితంగా ఇస్తాం అనమాట. బీన్ డూయింగ్ దిస్ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైం. ఇప్పుడు ఎక్కడో పంజాబ్లో ఉన్న వాళ్ళు మన బెనిఫిషరీస్ ఉంటారు, చండీగఢ్లో ఉన్నవాళ్ళు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నవాళ్ళు. సో కనుక సేవా కార్యక్రమాలకి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు, రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా పోయే వ్యక్తి ఎప్పుడు ఇంత గట్టి పోటీ ఇవ్వడండి, అర్థమైంది కదా. మీరు చూడండి ఎంతమంది ఇండిపెండెంట్, ఇప్పుడు 13 మంది ఉన్నారు కదా ఎవరైతే రాప్తాడ్ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. ఎంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఇంత ఎండలో తిరగడమైనా ఇంత గట్టి పోటీ ఇస్తున్నారు. ఎంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్ దగ్గర మీరు వేరు ఇలా ఇంటర్వ్యూ తీసుకోవడానికి లేదు కదా. దీన్ని బట్టి ఏంటంటే మేము తగ్గే వ్యక్తులం కాదు, గట్టి పోటీ ఇస్తున్నాం. అండ్ మనం గెలవబోతున్నాం. క్యాలిక్యులేషన్స్ ఆర్ వెరీ క్లియర్. మీరు ఎలాగైతే అన్నారో చాప కింద నీరులాగా ప్రజలందరూ అదే విధంగా మన వైపు ఉన్నారు. సైలెంట్ ఓటింగ్ ఉంది ఇక్కడ. బీసీ కోషన్ చాలా ఎక్కువగా ఉంది. ఎట్లయితే కానీ నేను గెలిస్తే ఈసారి, రైట్, ఒక బీసీ వ్యక్తిగా మిగతా పార్టీ నేను ఏదో ఒక పార్టీతో అసోసియేట్ అయ్యే అవకాశం ఉంటుంది గెలిచిన తర్వాత. ఎందుకంటే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, నేను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తర్వాత పైన ఎవరైతే గెలుస్తారో టీడీపీ అయినా వైఎస్ఆర్ అయినా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. తద్వారా మన ప్రజలకి ఆ పథకాలు వస్తాయి. నా ప్రేమతో పండిన మేనిఫెస్టో ఈ పథకాలు వస్తాయి. డబుల్ ఇంజన్ అవుతుంది. అందుకని చూడండి భగవంతుడిగా మనకు ఇది మన గుర్తు స్విచ్ బోర్డ్. కరెక్ట్గా దీంట్లో కరెక్ట్గా 2 స్విచ్లు ఉంటాయి, రైట్. సో స్విచ్ బోర్డ్ డబుల్ ఇంజన్ కనుక, రైట్. సో ఇందులో ఈ మొమెంటం ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు నేను ఏదైనా పార్టీ అసోట్ అవుతే కన్నా అటుపక్కన వ్యక్తి కూడా రేపు పొద్దున బీసీ క్యాండిడేట్కి టికెట్ ఇస్తారు. సో బీసీలు బాగా ముందుకెళ్ళే అవకాశం చాలా బాగుంటుంది నాలాంటి ఒక్క వ్యక్తి పోరాడడం వల్ల, రైట్. చాప కింద నీరులాగా రాప్తాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి గ్రామాన్ని తిరుగుతూ బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీలందరి వద్దకు వెళ్ళి ఇక్కడున్న కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ 4.5 సంవత్సరం నుంచి కష్టాలను తెలుసుకుంటూ వారి కష్టాలను తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. తనకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా మార్పును తీసుకువస్తానని చెప్పి ఆయన ఖచ్చితంగా చెబుతున్నారు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో ప్రజలు తన వైపు ఉన్నారని, ఖచ్చితంగా తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తారని చెప్పి మనతో ప్రొఫెసర్ రాజేష్ గారు తెలియజేస్తున్న పరిస్థితి. మనం చీయేడు గ్రామంలో ఉన్నాం. చూస్తూనే ఉండండి. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చీయేడు నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, హిట్ టీవీ. ప్రొఫెసర్ రాజేష్ గారు మన వద్ద ఉన్నారు. చీయేడు గ్రామంలో మనం ఉన్నాం. సార్ చెప్పండి, ప్రజల నుంచి మీకు ఏ విధమైన స్పందన ఉంది? ముఖ్యంగా మీరు చీయేడు గ్రామంతో మీకు ఇంతకుముందు అనుబంధం ఏదైనా ఉందా? మీకు రాప్తాడ్ నియోజకవర్గం ప్రజలకు నా నమస్కారం. చీయేడు గ్రామం అనుబంధం అంటే మేము ఒక టోర్నమెంట్ పెట్టాము. అది ప్రొఫెసర్ రాజేష్ రాప్తాడు ప్రీమియర్ లీగ్ అని మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో టోర్నమెంట్ అది. ఆ టోర్నమెంట్లో చీయేడు వాసులే చీయేడు టోర్నమెంట్ ఈ పిల్లలకే వాళ్ళు విన్నర్గా రావడం వల్ల 1,50,000 వచ్చిందనమాట. చాలా మంచి టోర్నమెంట్. సో కనుక ఇక్కడున్న పిల్లలందరికీ నా గురించి అంటే ఆ యూత్ గ్యాంగ్ అయినా కానీ, కొంతమంది వాల్మీకి సామాజిక వర్గమైనా కానీ, కురుబ సామాజిక వర్గం కొన్ని చేశాను కాబట్టి సేవా కార్యక్రమాలు, తద్వారా వాళ్ళందరికీ నేను బాగానే తెలుసు. అందుకని ఈరోజు ఇంటింటికి వెళ్తున్నాను అనమాట. ముఖ్యంగా చెప్పండి, మీరు ప్రొఫెసర్ రాజేష్ గారు ప్రధానంగా 5 సంవత్సరాల నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నారు. చాప కింద నీరులాగా ప్రతి వ్యక్తిని మీరు కదిలిస్తూ వారి అవసరాలను తీరుస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మీరు ఒక ప్రధానమైన పార్టీకి ఎంపీ అభ్యర్థిగా వెళ్ళాలనుకొని మీకు ఇవ్వకపోవడం వల్లే మీరు స్వతంత్ర అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. దాన్ని ఏ విధంగా చూస్తారు? 2 కరెక్షన్స్ అండి. గత 4.5 సంవత్సరాల నుంచి, ఎగ్జాక్ట్గా 5 కాదు, 4.5 years. ఇంకోటి ఇట్స్ ఎంపీ కాదండి. నేను ముందు నుంచే రాప్తాడు నియోజకవర్గం మీద ఫోకస్ చేస్తున్నాను, ముందు నుంచి చాలా స్పష్టంగా. ఎందుకంటే రేపు పొద్దున్న మనం వచ్చిన అజెండా ఏంటంటే, నా పుట్టిన గ్రామం రాంపురం కనగానపల్లి మండలం. ఏ వ్యక్తి అయినా కానీ, ఎంత స్థాయికి వెళ్ళినా కానీ, నువ్వు స్వర్గీయులైన తర్వాత నీ సమాధి వచ్చేది అక్కడే అనమాట. సో అక్కడ కనీసం చుట్టుపక్కల ఒక 200 గ్రామాలకి మంచి చేయని ఒక
ఒక మంచి తపంతో ఉన్నాను. ఆ ప్రక్రియలో ఎప్పటి నుంచి కూడా నేను రాప్తాడ్ నియోజకవర్గాన్ని కావాలా ఎందుకంటే అది కూడా ఎక్కడ డిస్టర్బ్ అయ్యానంటే కొన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు నన్ను ఇబ్బంది పెట్టారు. అంటే అఫ్కోర్స్ అక్కడున్న ఎమ్మెల్యేస్ అయినా కానీ వాళ్ళ బ్రదర్స్ అయినా కానీ ఇబ్బంది పెట్టారు. అంటే ఇక్కడ చేయకూడదు మంచి ఈవెంట్స్. ఇప్పుడు ప్రొఫెసర్ రాజేష్ ఎలాగైతే రాప్తాడు ప్రీమియర్ లీగ్ అన్ననే ప్రొఫెసర్ రాజేష్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ నంబర్ 1. అంటే ప్రతి ఒక్కరికి 550 పైన వచ్చిన విద్యార్థులకి 5,000 10,000 వాళ్ళ మార్కులు చెప్పి 25,000 ₹1,00,000 చొప్పున, రైట్. అది చేస్తున్న ఈవెంట్లు వాళ్ళు స్టాప్ చేశారనమాట. అనిపించింది. ప్లస్ మనం అన్నీ చేయగలుగుతాం కానీ ఇప్పుడు రోడ్లు వేయించాలైనా కానీ లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వడం వల్ల ఇంకా బాగా చేయగలుగుతామని తపన ఎక్కువ వచ్చి దెన్ ఆ దశలోనే నేను ఎమ్మెల్యే అవుదాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఉన్న కొన్ని కార్యక్రమాల వల్ల అంటే ఈ పొలిటికల్ ఈక్వేషన్స్, ఇప్పుడు పరిటాల కుటుంబానికి ధర్మవరం రాకుండా ఇటు పక్కన రావడం వల్ల పార్టీ నన్ను అనంతపూర్కి వెళ్ళమని చెప్పింది. బట్ ఆ డిస్కషన్స్ జరగడం జరిగాయి. కానీ నేను చాలా స్పష్టంగా ఆ ఉన్న వారం రోజు కూడా వాళ్ళ దగ్గర నాకు రాప్తాడే కావాలని చెప్పడం జరిగింది. సో కనుక ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ ఐ వాంటెడ్ రాప్తాడు. బట్ పార్టీకి నాలాంటి వ్యక్తులు పార్లమెంట్లో ఉంటే మేలు మాట్లాడే వాళ్ళందరూ అని పార్టీ అనుకుంది. బట్ ఐ వాంటెడ్ రాప్తాడు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా. యా సార్, ముఖ్యంగా మీరు ప్రొఫెషనల్ కోర్సులు నిర్వహిస్తున్న సంస్థలను పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అటువంటి విస్తృతమైన సేవలు చేస్తూ ఎంతో మంచి ఏసీ లైఫ్, లగ్జరీ లైఫ్ చేస్తూ తిరుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు ఎండలో తిరుగుతూ ప్రజలతో మమేకమై తిరుగుతూ అంత పరిస్థితి మీరు ఎందువల్ల మీరు కోరుకున్నారు సార్? చెప్పాను అంటే చిన్న వయసులో మేము చాలా కష్టాలు అనుభవించాను. చాలా అంటే 17 సంవత్సరాల్లో తండ్రిని కోల్పోయి ఒక 22 సంవత్సరాల్లో మళ్ళీ ఈ స్థాయికి రావడం అనేది అంత ఈజీ కాదు. ఎన్నో కష్టాలు పడితే వస్తాం. ఆ కష్టాల విలువ తెలుసు కనుక మళ్ళీ వెనక్కి వచ్చి మా వాళ్ళని అందరినీ, అతి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఇంకా ఉన్న ఇబ్బందులు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఎప్పుడైతే నేను మా ఊర్లోకి రావడమైనా కానీ చేయడమైనా కానీ బయట ఉన్నా కానీ అంటే దుబాయ్లో ఉన్నా కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు అక్కడి నుంచే పూర్తి చేస్తాను. లైక్ వాల్మీకి విగ్రహాలైనా కానీ కనగానపల్లి విగ్రహం నేను ఎక్కడ బయట ఉన్నాను అప్పుడు అక్కడి నుంచి 2.5 లక్షలు నేను ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి అది పూర్తి. కానీ దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తుంటే కన్నా విపరీతమైన అతి ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఆత్మ గౌరవానికి మాత్రం కలంకం ఉంది. అంటే వాళ్ళకి దక్కాల్సిన గౌరవం ఇక్కడ దక్కట్లేదు. నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. 1. 2, మా నాన్నగారు కూడా ఒక సర్పంచ్ అనమాట. ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల సూసైడ్ చేసుకున్నారు నా చిన్న వయసులో ఉన్నప్పుడు. ఆయన రాసిన లాస్ట్ లెటర్లో కూడా 2 సెంటెన్సెస్ ఉన్నాయి. 1 ఆస్తిలో సగం ఉండాలి, 2 అంటే నాకు నా చెల్లికి, 2ది ఒక వయసు వచ్చిన తర్వాత దయచేసి మీరిద్దరు అంటే నేను నా చెల్లి ఇద్దరు మీరు ప్రజల జీవితంలోకి రావాలి అని చెప్పేసి ఆయన చిన్న రిక్వెస్ట్ అనమాట. ప్లస్ ఆ డిఎన్ఏలో కూడా ఉంటుందండి. ఆయన కూడా సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారంటే అన్ని పార్టీ వ్యక్తులు తప్పుకున్నారు. ఇంత మంచి వ్యక్తి వస్తున్నారంటే, రైట్. సో ఆ విధంగా మాలో ఉండొచ్చు ఆ డిఎన్ఏ. సో ఇట్ ఇన్స్పైర్స్ మీ టు కమ్ అండ్ మేక్ గుడ్ థింగ్స్, ఫైట్ ఫర్ ద పీపుల్, ఫైట్ ఫర్ ఎ కాజ్. అండ్ మా వాళ్ళ మీద దొంగ కేసులు కూడా పెట్టారు యాక్చువల్గా. ఆ గ్రామం వాసులకి చిన్న బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకి చాలా పెద్ద కేసు అది. వాళ్ళకి నేను హైకోర్టు వరకు వెళ్ళి పోరాడి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చాను, వాళ్ళు కాపాడాను. ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు చూస్తుంటే చాలా ఉన్నాయి ఇంకా మా వాళ్ళకి జరగాల్సిన న్యాయం ఇంకా జరగలేదు. సరే గట్టి పోటీ చేద్దాము ఇంకా చేయొచ్చు అని చెప్పేసి. సార్, గెలుపోవటములు సహజం సార్. ఎప్పుడైనా కూడా గెలవచ్చు, ఓడిపోవచ్చు. మీరు దీనికి సంబంధం లేకుండా మీరు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్. ఇప్పుడు 2000 ఎన్నికల తర్వాత గెలిచారనుకోండి, ప్రజలు మీకు మద్దతు ప్రకటించారనుకోండి, మీరు మీ రాజకీయ జీవితం తర్వాత మళ్ళీ ప్రజల వరకు మీరు కంటిన్యూ చేస్తారా, లేదంటే మళ్ళీ ఎలక్షన్ టైంలో వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ప్రజల నుంచి నేను అడుగుతున్నాను మీకు. ఈ పాయింట్ ఇస్ అబ్సల్యూట్లీ క్లియర్. మన సేవా కార్యక్రమాలు బేసిక్గా ఒక రాప్తాడు ఒకటి కాదండి. ఓకే, అంటే మీరు ఈ యాక్టివిటీస్ రాప్తాడులో చూసారు. మన ఇన్స్టిట్యూషన్